ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధించే సమస్య, ఎంతోమందిని భయపెట్టే సమస్య ఇది. కళ్ళు తిరగటం, వట్టైగో, గిడీనెస్, డిజీనెస్. ఈ సమస్య చాలామందిలో విపరీతమైనటువంటి నరక యాతనని కలగజేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీనికి దారితీసే కారణాలు ఏమిటి, అలాగే ఆ కారణాలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. తల తిరుగుతున్నప్పుడు దానికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. అయితే కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. దర్శనం అంటే చూడటం, స్పర్శనం అంటే స్పర్శించి చూసుకోవటం, మూడోది ముఖ్యమైన పరీక్ష ప్రశ్నహి. కొన్ని సమస్యలు అనుభవించే ఉంటాయి. ఇలాగా అనుభవించేవి ఎవరికి వాళ్ళు చవి చూసేటటువంటి సమస్యల్ని తెలుసుకోవటానికి ఈ ప్రశ్న పరీక్ష అంటే ఇంట్రాగేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా ఈ తల తిరగటం అన్న సమస్యకు కారణాలు తెలుస్తాయి. కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి ఈ కారణాలని ప్రశ్నల రూపంలో వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదట మీకు కళ్ళు తిరుగుతున్నప్పుడు, తల తిరుగుతున్నప్పుడు మీరు ఆలోచించాల్సింది, మీకు ఈ మధ్య బాగా జలుబు చేసిందా అనేది. జలుబు, కోల్డ్. చాలామందికి దీనిపైన దృష్టి వెళ్ళదు. ఉన్నటువంటి తల తిరుగుతూ ఉంటుంది, అలాగే కళ్ళు బయలు గమ్ముతూ ఉంటాయి, ఏమిటా అనుకుంటారు. కానీ మీరు ఆలోచించాల్సింది ఇటీవల కాలంలో మీకు ఏమైనా జలుబు చేసిందా అని. ఒకవేళ జలుబు చేసి ఉంటే అప్పుడు మీకు ఇలా తల తిరగటానికి కారణం ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, మీకు ఈ చెవి నుంచి చీము ఏమన్నా కారుతూ ఉందా, అలాగే సరిగ్గా వినపడటం లేదా, చెవి నొప్పి అలాంటిది కాకుండా చెవుడు ఏమన్నా వచ్చిందా, ఇలాంటిది ఆలోచించండి. ఒకవేళ ఇలాగ చెవి నుంచి చీము కావటం, చెవుడు రావటం ఇవి ఏమన్నా ఉంటే దానికి కారణం చెవి సమస్యలు అయి ఉండొచ్చు. అంటే లోపల ఉండేటువంటి అనటామికల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఇలాగా కళ్ళు తిరుగుతున్నప్పుడు గుండె దడగా ఏమన్నా ఉంటుందా అనేది ఆలోచించండి. ఒకవేళ గుండె దడగా ఉంటే అప్పుడు మీకు ఈ తల తిరగటం, కళ్ళు తిరగటం దీనికి కారణం నిస్సత్తుగా అనిపించటం, పాలిపోయినట్లు ఉండటం, అలాగే గుండె శబ్దాలతో పాటు ఇతరత్ర సవడలు ఏమన్నా వినిపిస్తూ ఉండటం, మర్మర్స్ ఇలాంటివి ఉంటే అప్పుడు ఈ కళ్ళు తిరగటానికి కారణం రక్త సరఫరా సమస్యలు అయి ఉండొచ్చు. అలాగే మరొకటి, ఇలాగ తలని పైకెత్తి చూసేటప్పుడు, అలాగే వెనక్కి తిరిగి ఇలాగా భుజాల మీదగా చూసేటప్పుడు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుందా, ఇది గమనించండి. ఒకవేళ అలాగా తలని పైకెత్తి చూసినా, భుజాల మీదగా ఇలాగ పక్కకి చూసినా అప్పుడు కళ్ళు తిరుగుతుంటే దానికి కారణం ఈ మెడ వెన్నుపూసలు అరిగిపోవటం అయి ఉండొచ్చు. అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అయి ఉండొచ్చు. అలాగే మీరు వాడుతున్న మందులను ఒకసారి చూడండి. అల్లోపతి డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారా? ఒకవేళ అలా వాడుతున్న సమయంలో మీకు కళ్ళు తిరుగుతూ ఉంటే దానికి కారణం ఆ మందుల దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ తల తిరగటం అనేది అప్పుడప్పుడు ఉంటుందా, అలాగే క్రమంగా ఈ వినికిడి శక్తి తగ్గిపోతూ ఉందా, తగ్గిపోవడంతో పాటు చెవుల్లో ఒక రకమైన నాదం, కర్ణనాదం అంటాం, ఇలాంటిది గుయ్యమనే శబ్దం ఏమైనా వినిపిస్తుందా అనేది ఒకసారి గమనించండి. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు ఈ కళ్ళు తిరగటానికి కారణం మీనియర్స్ డిసీజ్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఎదురుగా ఉండేటటువంటి వస్తువులు మీకు రెండుగా కనిపిస్తున్నాయా, కాళ్ళు, చేతులు వీటిలలో పట్టు తప్పిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందా, అలాగే స్పర్శ అనేది తగ్గిపోతుందా, ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే ఈ కళ్ళు తిరగటానికి కారణం ఈ మెదడు సమస్యలు అయి ఉండొచ్చు, లేదా నరాల సమస్యలు అయి ఉండొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మీకు కుంగిపోతున్నట్టుగా ఎప్పుడు ఆందోళనగా ఉంటుందా? ఒకవేళ అలాగా కుంగిపోతున్నట్టు ఆందోళనగా ఉంటే మీ కళ్ళు తిరగటానికి కారణం భావోద్వేగాల తీవ్రత అయి ఉండొచ్చు. ఇలాగా కళ్ళు తిరుగుతున్నప్పుడు లేకపోతే తల తిరుగుతున్నప్పుడు దానికి కారణాలను విశ్లేషించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. కళ్ళు తిరగటం, తల తిరగటం, అలాగే ఇలాగ విసురుతున్నట్లు అనిపించటం, తూలుతున్నట్టు అనిపించటం, కళ్ళు బయలుగా అమ్మటం, ఈ స్థితులకి చాలామంది ఇంచుమించు ఒకే రకమైనటువంటి సాధారణ అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే ఏమిటంటే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ రావటం అని. అయితే ఈ పదాల మధ్య కొంత భేదం ఉంది. ముఖ్యంగా రెండు ప్రధానమైన స్థితుల గురించి, వాటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ గురించి మీరు తెలుసుకోవడం అనేది అవసరం.
జాగ్రత్తగా వినండి. మొదటి స్థితి ఏమిటి అంటే తెలివి తప్పుతున్నట్లుగా అనిపించటం. తెలివి తప్పుతున్నట్టు అనిపించటం అంటే ఏంటంటే ఇంకా మీ కాన్షియస్నెస్ పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇదొక స్థితి. ఇది ఈ తలకి రక్త సరఫరా తగ్గటం వల్ల వస్తుంది. అంటే మెదడుకి కనుక రక్త సరఫరా తగ్గితే అప్పుడు ఇలాగా తెలివి తప్పుతున్నట్టుగా కాన్షియస్నెస్ పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక దీన్ని మనం వైద్యశాస్త్ర పరిభాషలో గిడ్డీనెస్ అంటాం. అంటే ఏమిటి, మెదడుకి కనుక రక్త సరఫరా తగ్గితే తెలివి తప్పిపోతున్నట్టుగా అనిపిస్తుంది, గిడ్డీనెస్ అంటారు దాన్ని. ఇక రెండో స్థితి ఏమిటి అంటే పరిసరాలు గిరగిరా తిరుగుతున్నట్టుగా అనిపించడం. దీంట్లో తెలివి తప్పటం అనేది ఉండదు, పరిసరాలు గిర్రని తిరిగిపోతూ ఉంటాయి. ఈ స్థితి ఈ ఆభ్యంతర కర్ణం అంటే మధ్య చెవి ఉంటుంది కదా, అలాగే ఇన్నర్ ఇయర్, దీంట్లో ఉండేటటువంటి శరీరపు సమతూక వ్యవస్థ దెబ్బతింటం వల్ల వస్తుంది. దీన్ని వర్టిగో లేదా వర్టైగో అంటారు. ఈ సందర్భంగా ఆయుర్వేద దృక్పథం గురించి తెలుసుకోవటం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రెండు స్థితుల్ని కూడా ఆయుర్వేదంలో భ్రమ అంటాం. భ్రమ అంటే ఏంటంటే గిరగిరా తిరగటం, భ్రమణం. రజస్సు అలాగే తమస్సు అనే రెండు మనోదోషాలలో మొదటిది రజోదోషం. ఇది ప్రకోపించింది అనుకోండి, అప్పుడు ఈ భ్రమ అనే స్థితి అనేది ఉత్పన్నం అవుతుంది అంటుంది ఆయుర్వేదం. దీనికి అనుబంధంగా పిత్తం అలాగే వాతం అనే శారీరక దోషాలు కూడా వికటిస్తాయి. అప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి. భ్రమని ఆయుర్వేదంలో ఒక వ్యాధిగా కాకుండా ఒక లక్షణం కింద చూస్తాం. అంటే రకరకాల వ్యాధులలో లక్షణం కింద ఇది వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకుందాం వరుసగా. మొట్టమొదటి కారణం ఈ కళ్ళు తిరగటానికి తల తిరగటానికి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజులలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే తల తిరుగుతుంది. జలుబుకి ప్రధాన కారణం ఏమిటి, వైరస్ కదా. కాబట్టి ఇది అందరికీ తెలిసిందే. ఈ వైరస్ ప్రభావంతో ఈ తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అలాగే వాంతి వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇంకా నలతగా అస్వస్థతగా కూడా అనిపిస్తుంది. ఈ శ్వాస మార్గంలో లోపల ఉండేటువంటి వైరస్ శరీరం లోపలికి చొచ్చుకు వెళ్తుంది, వెళ్ళి ఈ ఆభ్యంతర కారణం లోపలికి చేరుతుంది. చేరి అక్కడ ఏం చేస్తుంది, శరీరపు సమతూక వ్యవస్థ ఉంటుంది, అంటే బ్యాలెన్సింగ్ మెకానిజం, దాన్ని చెదరగొడుతుంది. కాబట్టి ఇలా చెదురుతుంది కాబట్టి జలుబులో తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఏమిటి దీనికి పరిష్కారం? రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్, చక్కటి విశ్రాంతి. అలాగే మంచి ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఈ జలుబుకి. ఇలాగా ఈ ఔషధాలను కూడా వాడితే మ్యాక్సిమం వారం, ఇంకా కొన్ని కండిషన్స్లో మ్యాక్సిమం 10 రోజులు, ఇలాగా వారం 10 రోజులలో ఈ లక్షణాల నుంచి బయటపడవచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం కదా, విశ్రాంతి అనేది ముఖ్యంగా తీసుకోవాలి. జలుబును తగ్గించడానికి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయి. కస్తూరి భైరవ రసం, మహాలక్ష్మి విలాస రసం ఇలాంటి శక్తివంతమైన ఔషధాలు ఉన్నాయి. అలాగే వ్యోషాది వట్టి ఇలాంటి తేలికపాటి ఔషధాలు కూడా ఉన్నాయి. వ్యాధి ఉధృతిని అలాగే కొనసాగుతున్న తీరుని బట్టి ఈ ఔషధాలని మోతాదుని నిర్ణయించి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు జలుబు ఎంత మొండిదైనప్పటికీ తగ్గిపోతుంది. అప్పుడేం జరుగుతుంది, ఈ తల తిరగడం అనేది తగ్గుతుంది. ఈలో ప్రథమ చికిత్సగా కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి జలుబును తగ్గించడానికి. మొదటి చికిత్స తుంగముస్తలు, శొంఠి, నేలవేము, వీటిని సమానంగా తీసుకోండి, దంచండి, నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయాన్ని పూటకి 1/4 కప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ జలుబు తగ్గుతుంది. జలుబు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ తల తిరగటం అనే సమస్య తగ్గుతుంది. మరొక జలుబును తగ్గించే గృహ చికిత్స తెలుసుకుందాం. పిప్పళ్ళు, లాంగ్ పెప్పర్, వీటిని బరకగా పొడి చేయండి, నీళ్ళకి వేసి మరిగించండి, కషాయం అవుతుంది కదా. ఈ కషాయాన్ని పూటకి 1/4 కప్పు చొప్పున 3 పూట్ల తాగండి. దీంతో జలుబు తగ్గుతుంది. దాన్ని అనుబంధించి ఈ తల తిరగటం అనేది తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, జలుబును తగ్గించే గృహ చికిత్స, తమలపాకుని దంచి రసం తీయండి. ఈ రసాన్ని ఒక 2 భాగాలు తీసుకోండి, తేనెని 1 భాగం కలపండి, చప్పరిస్తూ మింగండి. ఇలా 3 పూట్ల చేస్తూ ఉంటే 2-3 రోజుల్లోనే జలుబు తగ్గుతుంది. అప్పుడు ఈ తల తిరగటం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. మరొక జలుబును తగ్గించే గృహ చికిత్స తెలుసుకుందాం. వజ అని కొన్ని ప్రాంతాలు అంటారు. ఇది అల్లంలాగా కొమ్ములాగా ఉంటుంది. ఈ వస కొమ్ముని పొడి చేయండి. దీన్ని పూటకి 1 చిటికెడు చొప్పున 1 చెంచాడు తేనె కలిపి 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ జలుబు తగ్గుతుంది. అప్పుడు ఈ తల తిరగటం అనే సమస్య తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, మారేడు ఆకుల్ని దంచి రసం తీయండి. దీన్ని ముక్కు పుట్టల్లో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ జలుబు తగ్గి, రన్నింగ్ నోస్ ఇలాంటివి వైరస్ తగ్గి, అప్పుడు దాని ప్రభావంతో అయ్యేటటువంటి తల తిరగటం అనే సమస్య తగ్గుతుంది.
అవసరమైతే జలుబును తగ్గించడానికి లవంగాదివటి, చౌషష్ఠ ప్రహార పిప్పలి, సమీర పన్నగ రసం, లక్ష్మీ విలాస రసం, త్రిభువన కీర్తి రసం, సుదర్శన చూర్ణం ఎలర్జీలో చాలా చక్కటి ఔషధం, తాళిసాది చూర్ణం, ఇలాంటి వాటిలో ఒకదాన్ని ఈ సమస్య తీవ్రతను బట్టి అనుబంధ లక్షణాలను బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. అప్పుడు జలుబు తగ్గుతుంది, దాన్ని అనుబంధించి ఉండేటటువంటి ఈ తల తిరగటం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ కళ్ళు తిరగటానికి మరో కారణం చెవి సమస్యలు. చెవి నుంచి రకరకాల స్రావాలు కారుతూ ఉండటం, అలాగే కర్ణబేరికి ఒకవేళ రంధ్రం పడింది అనుకోండి అలాంటి పరిస్థితులు, అలాగే చెవి లోపల మధ్యకర్ణానికి ఇన్ఫెక్షన్ సోకటం, ఇవన్నీ కూడా ఈ శరీరపు సమతూక వ్యవస్థను దెబ్బతీస్తాయి, బ్యాలెన్సింగ్ మెకానిజాన్ని దెబ్బతీస్తాయి. అంటే కర్ణబేరికి రంధ్రం పడినా, లేకపోతే చెవి లోపల ఉండేటటువంటి ఈ మధ్యకర్ణానికి అంటే మిడిల్ ఇయర్కి ఇన్ఫెక్షన్ సోకినా, లేకపోతే ఏదన్నా ఈ స్రావాలు కారుతూ ఉన్నా చెవి నుంచి, ఇలాంటి సందర్భాలలో బ్యాలెన్సింగ్ మెకానిజం అవుట్ అవుతుంది. దీంతో తల తిరుగుతుంది లేదా కళ్ళు తిరుగుతాయి, భ్రమ అనేది కలుగుతుంది. అందుకే తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు చెవికి సంబంధించినటువంటి కారణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేస్తే ఈ తల తిరగటం అనేది తగ్గుతుంది. ఈలోపు ఈ చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కొన్ని మంచి ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. కామంచి, దీన్ని కాకమాచి అని కూడా అంటారు. కామంచి ఆకుని దంచి రసం తీయండి, చిన్న సెగ మీద వేడి చేయండి, 3 లేదా 4 చుక్కల చొప్పున రోజుకి 2 సార్లు చెవిలో డ్రాప్స్ కింద వేసుకోవాలి. వేడి చేయటం మర్చిపోకూడదు, ఎందుకంటే శారీరక ఉష్ణోగ్రతకి తీసుకొచ్చినప్పుడు కళ్ళు తిరగవు. లేకపోతే మళ్ళీ చల్లటి డ్రాప్స్ ఎవరైనా వేశారనుకోండి, మళ్ళీ దానివల్ల అదనంగా కళ్ళు తిరుగుతాయి. ఇక ఈ చెవి సమస్యలు ఉన్నప్పుడు మరొక మంచి గృహ చికిత్స, కుంకుడుకాయల్ని దంచి కొద్దిగా నీళ్లు వేసి ఆ మెత్తటి పేస్ట్ని పిండి రసం తీయండి. దీన్ని 3 లేదా 4 చుక్కల చొప్పున చెవిలో రోజుకి 2 లేదా 3 సార్లు డ్రాప్స్ కింద వేసుకోవాలి. దీంతో ఈ చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అలాంటివి తగ్గి అప్పుడు తల తిరగటం తగ్గుతుంది. మరొక చెవికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించేటటువంటి సమస్యను తగ్గించే మరొక చికిత్స, తాటి చెట్టు ఈ లేత పువ్వు మొగ్గలు ఉంటాయి, వీటిని దంచి రసం తీయండి. ఈ రసాన్ని చెవిలో డ్రాప్స్ కింద వేసుకోవాలి. దీంతో కూడా ఈ చెవి సమస్యలు తగ్గుతాయి, అప్పుడు తల తిరగటం తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, మిరప పువ్వులు అలాగే నల్ల తుమ్మ పువ్వులు 2 సమాన భాగాలుగా తీసుకోండి, ముద్దగా దంచండి, రసం పిండండి, దీన్ని చెవిలో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండండి. దీంతో ఈ చెవి సమస్యలు తగ్గి తల తిరగటం తగ్గుతుంది. అవసరమైతే ఈ సమస్య మొండిగా ఉంటే త్రిభువన కీర్తి రసం, వ్యోషాదివటి ఇలాంటి ఔషధాలను వాడితే చెవి సంబంధమైన సమస్యలు, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, అప్పుడు తల తిరగటం తగ్గుతుంది. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక ఈ తల తిరగటం, కళ్ళు తిరగటం, దీనికి కారణం రక్త సరఫరా సమస్యలు కూడా. కళ్ళు తిరగటం అనే లక్షణం గుండె స్పందన వేగంలో చోటు చేసుకునే తేడాల్లో ఉంటుంది. అంటే ఆ స్పందన తాలూకు లయ ఉంటుంది కదా, వేగం, దీంట్లో తేడాలు ఉంటే కళ్ళు తిరుగుతాయి. అలాగే గుండెకి సంబంధించినటువంటి కవాటపు వ్యాధులలో కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ వాల్వులార్ ప్రాబ్లమ్స్, వాల్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఈ హార్ట్ కొట్టుకునేటటువంటి వేగంలో తేడా ఉన్నా అప్పుడు కళ్ళు తిరుగుతాయి. అలాగే ఈ లక్షణం శరీరంలో రక్తపోటు బాగా తగ్గిపోయినప్పుడు కూడా కనిపిస్తుంది. అంటే హైపోటెన్షన్, బీపీ పడిపోయినప్పుడు కూడా ఈ తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు రక్తహీనతలో కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, తల తిరుగుతూ ఉంటుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పుల్లో కూడా ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్థితులన్నింటిలో కూడా ఏం జరుగుతుంది, తలకి రక్త సరఫరా తగ్గుతుంది. రక్త సరఫరా తగ్గుతుంది కాబట్టి అప్పుడు కళ్ళు తిరుగుతాయి, అంటే కళ్ళు బయలు గమ్మినట్టు అనిపిస్తుంది. రక్త సరఫరా తగ్గింది కదా, అప్పుడు కళ్ళు బయలు గమ్ముతాయి. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు రక్త సరఫరా పెరిగేలాగా చూసే చర్యలు తీసుకోవాలి మీరు. అంటే బ్లడ్ ఫ్లోని పెంచాలి. అలాగే కారణానుగుణమైన మందులు కూడా వాడాలి. అంటే రక్త సరఫరాకి బ్లడ్ ఫ్లో ఎలాగా, అంటే తలకి రక్త సరఫరాని ఎలా పెంచుతాం అంటే వెలికిలా పడుకొని కాళ్ళు పైకి ఎత్తితే అప్పుడు మీకు తలకి రక్త సరఫరా పెరుగుతుంది. ఇది తాత్కాలికం. అలాగే ఒకవేళ కారణాల వల్ల ఆ తలకి రక్త సరఫరా తగ్గుతుంటే వాటిని సరి చేసుకోవాలి. అవసరమైతే మహావాత విధ్వంసన రసం, నాగార్జునాభ రసం, స్వర్ణ సమీర పన్నగ రసం ఇలాంటి ఔషధాల్లో ఒకదాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు బ్లడ్ ఫ్లో పెరిగి తలకి ఈ కళ్ళు బయలు గమ్మటం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ కళ్ళు తిరగటానికి మరో కారణం ఈ మెడ వెన్నుపోసలు ఉంటాయి చూసారా, ఇవి అరిగిపోవటం, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు వైద్య పరిభాషలో. ఈ మెడ భాగంలో ఉండేటటువంటి వెన్నుముక జాయింట్లు అరుగుదలకి గురయ్యాయి అనుకోండి,
అప్పుడు దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. లేదా అది ఆ జాయింట్ ఏమైనా వ్యాధికి గురయ్యాయనుకోండి, అప్పుడు తల తిరిగినట్టు అనిపించే అవకాశం ఉంటుంది. మెడ లోపల ఉండేటువంటి ఈ వెన్నుపూసల ద్వారా 2 రక్తనాళాలు ఇలాగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రయాణం చేసి మెదడు వెనక భాగానికి ఇక్కడికి చేరుకుంటాయి. ఈ భాగాన్ని సెరిబెల్లం అంటారు వైద్య పరిభాషలో, సెరిబెల్లం. మనం సమతూకంతో నిలబడటానికి కంట్రిబ్యూట్ చేసే వాటిలో ఈ సెరిబెల్లం అనేది ఒకటి. తలని బాగా ఇలాగా వెనక్కి వంచారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మెడ లోపల ఉండేటువంటి ఈ 2 రక్తనాళాలపైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఒత్తిడి పడింది కదా, మెదడుకి రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో ఈ కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్లో చక్కటి ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు, అభ్యంగనం, స్వేదకర్మ, ఇలాంటి చికిత్సా పద్ధతులు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. వీటితో పాటు వాతాహార ఔషధాలను కూడా వాడాల్సి ఉంటుంది. ఈలోపు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల మీకు కళ్ళు తిరుగుతూ ఉంటే దానికి మంచి ప్రథమ చికిత్సలు లాంటి గృహ చికిత్సలు ఉన్నాయి. మొదటి చికిత్స తెలుసుకుందాం. వేపాకు, వేప పువ్వులు, వీటిని దంచి రసం తీయండి. పూటకి 2 చెంచాల చొప్పున 2 పూట్ల ఆభ్యంతరంగా లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య తగ్గి కళ్ళు తిరగటం తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స దురదగొండి, దీన్నే దూలగొండి అంటారు. ఈ గింజల్ని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయాన్ని 1/2 కప్పు చొప్పున రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. అప్పుడు స్పాండిలోసిస్ తగ్గి సర్వైకల్ స్పాండిలోసిస్ కళ్ళు తిరగటం తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స బలామూలం, చిట్టాముట్టి, ముత్తోపులగం ఇలా అంటారు దీన్ని. తుత్తురుబెండ అని మన ప్రాంతంలో అంటాం. ఈ తుత్తురుబెండ వేళ్ళని దంచి కషాయం కాచి, ఈ కషాయాన్ని 2 చెంచాల, ఈ కషాయానికి 1 చెంచాడు నువ్వుల నూనె కలిపి ఫుడ్ తర్వాత, అంటే ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి. అంటే 4-5 చుక్కల మోతాదుగా వేసుకుంటే సర్వైకల్ స్పాండిలోసిస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అప్పుడు కళ్ళు తిరగటం తగ్గుతుంది. ఇక మరి మసాజ్ కూడా అవసరం కదా స్పాండిలోసిస్లో. అందుకని నువ్వుల నూనెకి తగినంత కర్పూరం కలపండి. కలిపి, అంటే కర్పూరం మీకు ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి, పూజా ద్రవ్యాలు అమ్మే చోట దొరుకుతాయి. ఈ నువ్వుల నూనెకి కర్పూరం కలిపేసేసి మెడ మీద మసాజ్ చేసుకోండి. దీంతో రక్త ప్రసరణ పెరిగి డిస్కులు మరమ్మొత్తాయి, స్పాండిలోసిస్ తగ్గి కళ్ళు తిరగటం తగ్గుతుంది. అలాగే ఈ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు ఆ వాతాహార చికిత్సలు అవసరం కాబట్టి వెల్లుల్లి గర్భాలు బాగా పనిచేస్తాయి. ఈ వెల్లుల్లి గార్లిక్ పాట్స్ని రోజుకి 2 చొప్పున ముద్దగా నూరి పాలకి వేసి, 1/2 కప్పు పాలకి 1/2 కప్పు నీళ్లు కలిపి బాగా మరిగించి వడపోసుకొని ఆ పాలు తాగుతూ ఉండాలి. అప్పుడు ఇది వాతాహారంగా పనిచేసి స్పాండిలోసిస్ని తగ్గిస్తుంది, కళ్ళు తిరగటం తగ్గుతాయి. అయితే బాగా మొండిగా ఉందనుకోండి స్పాండిలోసిస్, అప్పుడు బాగా కళ్ళు విపరీతంగా తిరుగుతుంది అనుకోండి, అప్పుడు మీ నాడిని బట్టి సింహనాథ గుగ్గులు, మహావాత విధ్వంసన రసం, అలాగే మహారాష్ట్రాది క్వాదం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ తల తిరగటం, కళ్ళు తిరగటం, దీనికి కారణం మందుల దుష్ఫలితం, అంటే డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్. కొన్ని రకాల అలోపతిక్ డ్రగ్స్కి కళ్ళు తిరుగుతుంది, అంటే అవి వాడే టైంలో తల తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మూత్రాన్ని జారీ చేసేటటువంటి మందులు ఉంటాయి, డయూరిటిక్స్ అంటారు. వాటితో వాల్యూమ్ తగ్గి కళ్ళు తిరగచ్చు, లేదా కళ్ళు బయలుగా అమ్మచ్చు. అలాగే నొప్పి మందులు కొన్నిటికి, యాస్పిరిన్ ఇలాంటి వాటికి ఈ కళ్ళు తిప్పేలా చేసేటటువంటి నైజం ఉంటుంది, తల తిరిగేలా చేసేటటువంటి నైజం ఉంటుంది. అలాగే మలేరియా మందులు, క్వినైన్, క్లోరోక్విన్స్, వీటికి కూడా ఈ తల తిరిగేలా చేసేటటువంటి నైజం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి మందులు వాడుతూ ఉంటారు, యాంటీబయాటిక్స్, వీటితో కూడా కళ్ళు తిరగచ్చు. కాబట్టి వీటన్నిటికీ నైజం ఉంటుంది. కాబట్టి ఈ అలోపతిక్ డ్రగ్స్ని వాడుతున్నప్పుడు కనుక ఇలాగ తల తిరుగుతుంటే, కళ్ళు తిరుగుతుంటే, అప్పుడు ముందు వాటిని ఆపేసేసి మీకు ట్రీట్ చేసిన డాక్టర్ని కలవండి, ఆ విషయం చెప్పండి. అప్పుడు ఆ డాక్టర్ వాటిని ఆపేయించడం కానీ, లేదా మందు మోతాదుని సరిచేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ కళ్ళు తిరగటానికి మరొక కారణం మీనియస్ డిసీజ్, తల తిరగటం. అలాగే క్రమక్రమంగా వినికిడి తగ్గటం, ఇది చాలా ముఖ్య లక్షణం. క్రమక్రమంగా వినికిడి తగ్గుతుంది. చాలా రకాలైనటువంటి సమస్యలలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి కానీ వినికిడి తగ్గదు. కానీ ఇలాగ కళ్ళు తిరగటంతో పాటు వినికిడి కూడా తగ్గిందనుకోండి, దాంతోపాటు చెవుల్లో ఒక రకమైన శబ్దం, అంటే గుయ్యమనే శబ్దం కూడా వినిపిస్తుంది అనుకోండి. ఈ లక్షణ సముదాయాన్ని ముందుగా, అంటే తల తిరగటం, క్రమక్రమంగా వినికిడి శక్తి తగ్గటం, చెవుల్లో ఒక రకమైన శబ్దం రావటం, ఈ లక్షణ సముదాయాన్ని ముందుగా ప్రాస్పర్ మీనియర్ అని ఒక ఫ్రెంచ్ వైద్యుడు కనుగొన్నాడు. అంటే అబ్జర్వ్ చేశాడు, వ్యాధి కింద ప్రతిపాదించాడు.
అప్పటి నుంచి ఆయన పేరుతో ఈ వ్యాధిని మీనియస్ డిసీజ్ అంటున్నారు. ఈ మీనియస్ వ్యాధికి గురైన వాళ్ళల్లో ఈ ఆభ్యంతర కర్ణపు లోపల పొరల్లో వాపు అనేది తయారవుతుంది, ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఈ వ్యాధికి నిజానికి ఇంతవరకు సరైన కారణం తెలియదు. అయితే స్మోక్ చేసే వాళ్ళల్లో, అలాగే 50 years క్రాస్ అయిన వాళ్ళల్లో, 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది పరిశోధకులు గమనించారు. ఇలాంటి ఈ మీనియస్ డిసీజ్కి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. మహాలక్ష్మి విలాస రసం, అలాగే శారిబాది బట్టి, సోత్సేకర రసం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ కళ్ళు తిరగటానికి మరో కారణం మెదడు సమస్యలు, అలాగే నరాల సమస్యలు. మెదడు నిర్మాణంలో కానీ పనితీరులో కానీ తేడాలు చోటు చేసుకున్నాయనుకోండి, ముందుగా కనిపించే లక్షణం ఏమిటి? తల తిరుగుతుంది. కాబట్టి ఇది ముందు లక్షణం, కనిపించే లక్షణం. తలకి దెబ్బ తగలటం నుంచి మెదడు లోపల ఉండేటటువంటి గడ్డల వరకు, అంటే మెదడు లోపల ఏదన్నా గడ్డలు పెరుగుతున్నా, ఇలాగ అనేక స్థితులలో తల తిరగటం అనేది ఒక లక్షణం కింద ఉంటుంది. ఈ లక్షణంతో పాటు ఇతర లక్షణాలని, చిహ్నాలని ఆధారం చేసుకొని వ్యాధి నిర్ణయాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ కేంద్ర నాడీ మండల వ్యాధులలో ఆయుర్వేదంలో చాలా చక్కని ఔషధాలు ఉన్నాయి. అంటే వాతాహారమైనటువంటి ఔషధాలు, వాత చింతామణి రసం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇస్తే అప్పుడు ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ తగ్గుతాయి. ఇక ఈ కళ్ళు తిరగటానికి మరో కారణం భావోద్వేగం. అంటే బాగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో భావావేశం పతాక స్థాయిని చేరుకున్న, పీక్ లెవెల్స్కి చేరుకున్న అప్పుడు మనం ఏం చేస్తాం? వడివడిగా గాలి పీలుస్తాం. ఇలాగా వడివడిగా గాలి పీల్చుకునేటప్పుడు తల తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలాగా అంటే ఈ ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ నిష్పత్తిలో తేడా రావటం వల్ల. అలాగే డిప్రెషన్లో కూడా తల తిరుగుతుంది. రక్తంలో ఈ బొగ్గు పులుసు వాయువు తగ్గటంతో ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే వడివడిగా గాలి పీల్చుకునేటప్పుడు వదులుతాం కదా, అప్పుడు ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నిష్పత్తిలో తేడా వస్తుంది. అప్పుడు బ్లడ్లో ఉండాల్సినంత కార్బన్ డైఆక్సైడ్ లేదనుకోండి, బొగ్గు పులుసు వాయువు, అప్పుడు తల తిరుగుతుంది. కాబట్టి ఇలాగ మానసికంగా కుంగిపోతున్నప్పుడు, తీవ్రమైనటువంటి భావోద్వేగాలకి గురైనప్పుడు ఆయుర్వేదంలో ఆశ్వాసనం అని ఒక అద్రవ్యభూత చికిత్స ఉంది. అంటే ఏంటంటే ధైర్యం చెప్పటం. ఈ ధైర్యంతో చాలా వరకు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరమైతే మానస మిత్రవటకం ఇలాంటి ఔషధాలను కూడా వాడాల్సి ఉంటుంది. ఒక ప్రథమ చికిత్సగా ఏం చేస్తారంటే, ఇలాగా వేగంగా బాగా గాలి పీల్చడం వల్ల కళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక కాగితపు సంచిని ముక్కికి ఎదురుగా తెరిచి ఉంచండి. మీరు వదులుతారే ఆ గాలినే మళ్ళీ పీల్చండి. అంటే ఏమిటి? వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈ కళ్ళు తిరగటం అనే సమస్య ఎందుకు వస్తుంది అనుకున్నాము? ఈ రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరీ తగ్గిపోయినప్పుడు వస్తుంది అనుకున్నాం. కాబట్టి మీరు వదిలిన గాలిని మళ్ళీ పీల్చుకుంటే మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ లోటు భర్తీ అవుతుంది. కాబట్టి అంటే రక్తం లోపల ఉండేటువంటి అమ్లత్వం, క్షారత్వం వీటి మధ్య సమతుల్యత అనేది ఏర్పడుతుంది. దాంతో ఈ కళ్ళు తిరగటం అనేది ఆగుతుంది. ఆ తర్వాత కారణానుగుణమైనటువంటి ట్రీట్మెంట్స్ని తీసుకోవచ్చు. చూసారా? ఇలాగ కళ్ళు తిరుగుతున్నప్పుడు, తల తిరుగుతున్నప్పుడు, కళ్ళు బైర్లు గమ్ముతున్నప్పుడు కంగారు పడకుండా దానికి దారితీసే కారణాన్ని విశ్లేషించుకోవాలి. దానికి కారణాలు తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా వాటిని తగ్గించుకోవాలి. తగిన గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద ఔషధాలతో. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాలంటే వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కానీ కన్సల్టేషన్ టైంలో మ్యాక్సిమం ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మాత్రమే కేటాయించగలుగుతాడు. కానీ ఈ వ్యాధుల గురించి చెప్పాల్సింది చాలా ఉంటుంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అలాగే ఆహారపరంగా పథ్యాపథ్యాలు, ఇలాగ ఎన్నో చెప్పాలి. కాబట్టి ఆ 15-10 నిమిషాల ఆ టైంలో ఇవన్నీ చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి నా పరిస్థితి కూడా అంతే. నేను ఎంచుకున్న విధానం ఏమిటి? వీడియోల ద్వారా ఈ మెడికల్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయటం. కాబట్టి ఈ వీడియోల్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా దాంట్లో సమాచారం, అంటే ఆ వీడియో అప్లోడ్ అయినట్టుగా మీకు ఈమెయిల్ ద్వారా మెసేజ్ అందుతుంది. అలాగే మీరు ఈ యూట్యూబ్లో ల్యాండ్ అయినప్పుడు మొట్టమొదట ఇవి ఫ్లాష్ అవుతూ ఉంటాయి ఈ వీడియోలు. కాబట్టి మీరు వీటిని చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుందే, దీన్ని మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం
వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.